ఇప్పుడు మనం హెచ్ఐవి వస్తే ఎయిడ్స్ వచ్చినట్లేనా అనే సందేహాన్ని కొంతమంది వెలిబుచ్చుతున్నారు. దాన్ని గురించి తెలుసుకుందాం. హెచ్ఐవి వస్తే ఎయిడ్స్ వచ్చినట్లు కాదు. హెచ్ఐవి అన్నది వైరస్ మన శరీరంలోకి ఎంటర్ అయితే మొదటి దశ, రెండవ దశ అని తెలుసుకున్నాం కదా. ఆ మూడవ దశ వరకు దాన్ని హెచ్ఐవి అని పిలుస్తాం. ఆఖరి దశకు చేరితే దాన్ని ఎయిడ్స్ అని పిలుస్తాం. అది మనం వైద్య పరిభాషలో CD4 కౌంట్, రోగ నిరోధక శక్తి కణాల సంఖ్యను బట్టి నిర్ణయిస్తూ ఉంటాం. రోగ నిరోధక కణాల సంఖ్య CD4 కౌంట్ 200కు పైన ఉన్నంత కాలం దాన్ని హెచ్ఐవి దశ అని, 200 అంతకన్నా కింద పడితే దాన్ని ఎయిడ్స్ దశ అని పిలుస్తాం. ఈ రోజున ఏ వ్యక్తి, ఏ పేషెంట్ కూడా ఎయిడ్స్ దశకు పోవాల్సిన అవసరమే లేదు. హెచ్ఐవి దశలోనే ఎల్లకాలము మనం వారిని ఉంచవచ్చు. వాళ్ళు తొందరగా వైద్యానికి వస్తే, కరెక్ట్గా వైద్యం చేసుకుంటే, చెప్పినట్లు వారి జీవిత విధానాన్ని గడిపితే నిస్సందేహంగా వాళ్ళు ఎయిడ్స్ దశకు పోక్కర్లేకుండానే జీవనాన్ని సాగించవచ్చు. ఇప్పుడు ఏంటంటే తండ్రియో తల్లియో వాళ్ళు చేసిన తప్పుల వల్ల ఈ హెచ్ఐవి తెచ్చుకుని వాళ్ళ గర్భం దాలిస్తే గర్భం ద్వారా పుట్టబోయే పిల్లలకు వచ్చే శాతం యావరేజ్గా 1/3 అంటే 33% ఉంటుంది. ఈ 33 యావరేజ్ ఎట్లా డిసైడ్ అవుతుంది అంటే తల్లి యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి డిసైడ్ అవుతుంది. తల్లికి ఈ జబ్బు ఎంత ఉధృతంగా ఉంది, తల్లి ఆరోగ్యం క్షీణించి ఉన్న దశలో తను ప్రెగ్నెంట్ అవుతే ఇంకా ఎక్కువ పెరుగుద్ది, బిడ్డకు వచ్చే అవకాశాలు ఇంకా పెరుగుతాయి. తల్లి ఆరోగ్యంగా ఉండి CD4 కౌంట్ బాగా బలంగా 1000 పైన పెట్టుకుని వైరస్ లోడ్ చాలా తక్కువ ఉంటే పిల్లలకు రాకుండా తప్పించిపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకని చాలా కారణాలు దీని మీద ప్రభావం చూపుతాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని యావరేజ్గా 1/3 రిస్క్ ఉంది అని చెప్తుంటాం. అంటే 100 మంది స్త్రీలు, హెచ్ఐవి పాజిటివ్ ఉన్న స్త్రీలు గర్భం దాలిస్తే 30% మంది స్త్రీలకు వాళ్ళ పిల్లలకు పోయే అవకాశం ఉంది. ఇది యావరేజ్గా చెప్పేది. కానీ ప్రతి పేషెంట్కి మనం వేరేగా దృష్టితో చూడాల్సి ఉంటుంది. ఏంటి ఆ దృష్టి అంటే ఆమె ఆరోగ్య పరిస్థితి, ఆమె రక్తం హిమోగ్లోబిన్ ఎంతుంది, ఆమె వైరల్ లోడ్ ఎంతుంది, ఆమెకు షుగరు, థైరాయిడ్ లాంటివి ఏమైనా ఉన్నాయా, ఆమె గర్భంలో ఉన్నప్పుడు మలేరియా జ్వరాలు రావటం, విష జ్వరాలు రావటం ఇలాంటిది ఏమైనా జరుగుతున్నదా, ఇలాంటి అన్ని కారణాలు మనం అరికట్టగలిగితే పుట్టబోయే పిల్లలకు వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మన దేశంలో చాలామందికి రక్తహీనత ఉంది, కొంతమందికి షుగర్ ఉన్నది, కొంతమందికి థైరాయిడ్ ఉన్నది, కొంతమందికి హైపర్ టెన్షన్ బీపీ ఉంటున్నది. సో ఈ కారణాల వల్ల కొద్దిగా పిల్లలకు పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకని యావరేజ్గా 30% అని 1/3 అని తీసుకుంటాం. ఈ 30%ను కూడా మనము అరికట్టవచ్చు. తల్లికి కరెక్ట్గా మనం వైద్యం చేస్తే పిల్లలకు పోకుండా మనం అరికట్టవచ్చు. పుట్టిన పిల్లలకు వెంటనే నోట్లో చుక్కల మందు వేస్తాం. నెవిరపిన్ అనే చుక్కల మందు, జిడవిడన్ అనే చుక్కల మందులు ప్రతి సెంటర్లో ఉంటాయి, ఉచితంగా వేస్తారు. ఆ చుక్కల మందు వేసి తల్లికి కరెక్ట్గా మనం వైద్యం చేసి చుక్కల మందు వేయటం వల్ల పిల్లలకు రాకుండా అరికట్టవచ్చు. ఈ వైరసు మనకు సెక్స్ ద్వారా, కలుషితమైన సూదుల ద్వారా, కలుషితమైన రక్త మార్పిడి ద్వారా, కలుషితమైన టాటూ నీడిల్స్ ద్వారా ఒకరి నుంచి ఒకరికి పోతూ ఉంటుంది. పోయినప్పుడు అది మొదట్లో రక్తంలో ఎంటర్ అయ్యి CD4 కణాల మీద అటాక్ అయ్యి అక్కడి నుంచి CD4 కణాల లోపలికి వెళ్ళి అక్కడ తన సంతతిని పెంపొందించుకొని ఆ CD4 కణాలను చంపి వైరస్ బయటకు వచ్చి ఇంకా మిగతా CD4 కణాలని అటాక్ చేస్తూ ఉంటుంది. ఇట్లా చేసినప్పుడు శరీరంలో మిగతా భాగాలకు వెళ్ళి మన శరీరంలో ఉన్న లింఫ్ నోడ్స్లో దాగి ఉంటుంది, ఇంద్రియంలో దాగి ఉంటుంది, రక్తంలో ఉంటుంది, పొట్టపేగులో ఉండే కణాలలో ఉంటుంది, బ్రెయిన్లో ఉండే కణాలలో ఉంటుంది. ఇలా శరీరంలో ఈ రిసెప్టార్స్ అనేటివి ఉంటాయి ఈ వైరస్కు. ఆ రిసెప్టార్స్ ఉన్న ప్రతి కణంలోకి ఈ వైరస్ పోగలుగుతుంది.
ఇలా పోయినప్పుడు ఈ హెచ్ఐవి పాజిటివ్ ఉన్న మగవాడు హెచ్ఐవి లేని స్త్రీతో కలిస్తే ఈ ఇంద్రియం ద్వారా ఈ వైరస్ కణాలు స్త్రీ యోనిలోకి పోయి అక్కడ తనకు ఈ గర్భసంచి మూతికి ఏదైనా పుండు ఉన్నా, గర్భసంచి మూతి కింద గతంలో ఏదైనా ఎస్టీడీస్ ఉన్నా తొందరగా ఆ అమ్మాయికి హెచ్ఐవి సోకే అవకాశం ఉంది. తద్వారా తను పాజిటివ్ అయ్యి తను కూడా మళ్ళీ ఈ వైరస్‌ని ఇంకో ఇతరు పంచుతా ఉంటుంది. అలా పాజిటివ్ ఉన్న వ్యక్తి గర్భం దాలిస్తే పుట్టబోయే పిల్లలకు పోతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా జరుగుతుంది గానీ, ప్రతి ఒక్కరము దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళకు వాళ్ళు ఇంట్రాస్పెక్ట్ చేసుకొని, అంటే వాళ్ళకు వాళ్ళు అవును మనం ఎలా ఉన్నాం, ఏం చేసాం తెలుసుకొని, ఏ మాత్రం రిస్క్ బిహేవియర్ ఉంటే తప్పకుండా వాళ్ళు టెస్టులు చేసుకుంటే వాళ్ళు ఎక్కడున్నారో తెలుస్తది. నేను ఎవ్వరైనా సరే మనము వివాహేతర సంబంధాలున్నా, వివాహానికి ముందు సంబంధాలు ఉండి దాంతో వివాహం బంధంలోకి అడుగెడుతున్నా, ఇప్పుడేం రక్తం ఎక్కించుకొని ఉంటే, మత్తు సూదులు అలవాటు పడి మత్తు సూదులు కొత్తవి వాడకుండా అవే వాడుకుంటూ ఉంటే తప్పకుండా మనం టెస్టులు చేసుకుంటే మనం తొందరగా తెలుసుకున్న వాళ్ళం అవుతాం. ఈ వ్యాధి మొదటి 8 స్టేజ్‌కి పోకుండా హెచ్ఐవి స్టేజ్‌లోనే వాళ్ళని ఉంచి వాళ్ళకు వైద్యం చేసి ఆరోగ్యకరంగా ఉండేట్లుగా మనం చేయగలుగుతాం. అందుకని మన పరీక్ష చేసుకోవడం చాలా ప్రధానమైన అంశం. ఈ పరీక్ష గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఉచితంగా చేస్తారు. ప్రైవేట్‌లో చేసుకున్నా కూడా పెద్ద ఖరీదేం లేదది. మన యొక్క రిస్కీ బిహేవియర్‌ని బట్టి మనము చాలా తరచుగా రిస్కీ బిహేవియర్‌లకు లోనవుతున్నాము అంటే 3 నెలలకు ఒకసారి బెటరు. లేదు ఎప్పుడో ఒకసారి జరుగుతూ ఉంటుంది. ఎక్కడో చోట అనుకున్నప్పుడు సంవత్సరానికి ఓసారి ఎలాగో యాన్యువల్ హెల్త్ చెకప్స్ అని చేసుకుంటూ ఉంటాం. దాంట్లో ఇది కూడా ఇంక్లూడ్ చేసుకుంటే మనం మన ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉందో తెలుస్తూ ఉంటుంది.